అందరికీ నమస్కారం అయ్యా. మాది కరెంట్ దుబ్బతండ. నాకు భర్త లేరు, ఇద్దరు కొడుకులు లేరు, అందరు జరిగిపోయారు. నాకు 3 ఎకరాలు నాటు పెడితే అంతా ఎండుకోపోయింది. ఇప్పుడు కేసీఆర్ సారు మంచిగా నీళ్ళు సెలవుతిచ్చిండు. ఇప్పుడు వచ్చిండు రేవంత్ రెడ్డి సారు వచ్చిండు, ఏది బోరు లేదు ఏది లేదు, అన్నీ ఎండుకోపోయింది. అందరికీ నమస్కారం సారు. అందరు ఎండుకోపోయింది, వచ్చిండు, ఏ చెత్తలేడు. మా దేశానికి అందరికీ ముంచిండు. నాకు మాఫీ కూడా కాలే. 2 లక్షలు అప్పు తీసుకోపోయిన అప్పు కూడా అట్నే ఆగిపోయింది. రైతు బంధు కూడా పడలేదు సారు. పింఛన్ కూడా వస్తలేదు. నాకు 2 మనవరాలు, 2 కొడుకులు జరిగిపోయారు. ఎవరు లేరు, నా బాధ ఎవరు తట్టుకుంటలేరు సార్. బోరు ఉంటే ఎట్టుకోపోయింది, ఎవ్వరు లేరు. ఇప్పుడు నేను ఇంత మందు పోసుకొని తాగేది అయిపోతుంది. నాది ఎవ్వరు చూడలేరు నా బాధకు. ఇప్పుడు నాకు ఎవరు లేరు. ఒక అల్లుడు ఉన్నా జరిగిపోయిండు, అన్న కూడా జరిగిపోయిండు. నా బాధ ఎవరికి చెప్పకుండా అయిపోతున్నా సారు. ఇప్పుడు నాకు రైతు బంధు వస్తలేదు. భూమి జాగా ఉన్న 3 ఎకరాలు అంతా ఎండుకోపోయింది సారు. రేవంత్ రెడ్డి సారు ఏం బాగు పెట్టలేదు. ఆ రేవంత్ రెడ్డికి డామ్ ఏం చెప్తలేడు సారు. మాకు ఏ పరిస్థితి కూడా అయితలేదు. ఎవరు గట్టిలేదు. నాకు ఏ బాధ కూడా నేను తట్టుకుంటా లేను సారు. ఉన్న కోడలు దేశం పోయింది, పిల్లలు ఇచ్చిపెట్టి వెళ్ళిపోయింది. 2 కోడలు పొలం కూడా ఆరిపోయింది. చూస్తే గొడ్లు గోదలు మంది తింటున్నాయి సారు. ఏం చెప్పలేను సారు. సరే, దేవరపుల మండలం. నేను ఇంజనీరింగ్ చదువుకున్నా. వ్యవసాయ కుటుంబం నుండి పుట్టి పెరిగి పై స్థాయికి ఎదిగిన. కానీ వ్యవసాయం మీద ఉన్న మక్కువతోటి కేసీఆర్ గారు మనకి నీళ్లు, మనకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో నేను మళ్ళీ విలేజ్కి వచ్చి ఒక 30-40 ఎకరాలు కౌలు తీసుకుని వ్యవసాయం చేద్దామని స్టార్ట్ చేసిన 4-5 సంవత్సరాల క్రితం. కానీ సడన్గా మన సారు ఊడిపోవడం, ఈ రేవంత్ రెడ్డి గారు రావడం దురదృష్టం. నాకు ఈరోజు ఇంచుమించు ఒక 12 ఎకరాల వరిసేను ఎండిపోయిందన్న. 1-2 ఎకరాలు కాదు, 18 ఎకరాలు పెట్టిన 12 ఎకరాలు ఎండిపోయింది. అంటే రేవంత్ రెడ్డి గారిని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, నాకు తెలిసి సార్ ఫైట్ చేస్తున్నారు 25,000 ఇవ్వాలని. దానికి సంఘీభావంగానే నేను హైదరాబాద్ నుండి వచ్చిన. నాకు కూడా 12 ఎకరాలు ఎండిపోయింది. నాలాగా చాలా పేద రైతులు చాలా మంది ఎండిపోయింది. అందరికీ కావాలనే ఫైట్ చేస్తున్నాం. ఆయన చెప్పిన మాటలే ఇస్తలేడు, దేవుళ్ళ మీద ఒట్టేసినే ఇస్తలేడు. మరి మనం ఫైట్ చేస్తే ఎంతవరకు ఇస్తాడో, ఎంతవరకు ఫైట్ చేయగలుగుతామో. దీన్ని ఒకటిగా పెద్దగా చేస్తే ఈ రోజు కాదు, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాడు ఆయన ఉండేది. ప్రతి సంవత్సరం మనకి ఇలాంటి నష్టాలు జరుగుతాయి. వీటిని పూడ్చడం కోసం ఇప్పటి నుండే ఆయనను ఒక లైన్లో పెట్టాలంటే సార్ వాళ్ళ సపోర్ట్కి మనందరం సార్కి సపోర్ట్గా ఉండి ఒక్కొక్క అడుగు ముందుకేసి ఆయన మెడలు ఉంచాలి. పొగరు మీద ఉన్నాడు, చాలా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు. తెలంగాణ తెచ్చిన జాతిపితను పట్టుకొని సన్యాసి దద్దమ్మని తిడుతున్నాడు. ఆయన ఒక చింతాకుతో సమానం. మర్రి చెట్టును పూడుస్తా అంటున్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. మేము అందరం మళ్ళీ ఎక్కడో దాచుకున్న వాళ్ళు అందరం మళ్ళీ బయటకు వస్తున్నాం. ఖబర్దార్, నువ్వు ఒక చింతాకుతో సమానం. మర్రి చెట్టును ఏమీ చేయలేవు.